నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రానైట్ అక్రమ తవ్వకాల కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని 2 రోజుల పోలీస్ కస్టడీకి కోరింది సిట్. మరి ఈ మేరకు 2 రోజుల పోలీస్ కస్టడీలో ఆయన ఏం చెప్తారు? ఈ ఒక్క కేసేనా, ఇంకా మద్యం కేసు గురించి కూడా వివరాలు అడుగుతారా? అసలు ఏం జరగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడ్డారో వారందరిపైన కూడా చర్యలు తప్పనిసరిగా ఉంటాయి అంటూ కూటమి ప్రభుత్వం చెబుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయనకి రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఇప్పుడు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ కావాలి మాకు అని చెప్పి ఏదైతే సిట్ అడిగిందో దానికి మీరు కస్టడీని తీసుకోవచ్చు అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ 2 రోజుల కస్టడీలో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు సహకరిస్తారంటారా? ఇప్పుడు ఈ కేసు అక్రమ తవ్వకాల కేసే కాకుండా ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. అందులో కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మద్యం గురించి మేడం. మరి అసలు ఏం జరగబోతుంది అంటారు ఈ విచారణ? ఇతని మీద క్వార్జ్ తవ్వకాలు అక్రమంగా దాని మీద కేసు ఉంది, మద్యం కుంభకోణం కేసు ఉంది. మరి అలాగే చూసుకుంటే సోషల్ మీడియాలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టినట్లుగా దాని మీద కూడా కేసు ఉంది. మరి ఇతను అరెస్ట్ చేయడానికి ముందు నోటీసులు ఇవ్వడానికి కూడా ఎక్కడా కూడా ఇతను దొరకకుండా ఒక దొంగ పిల్లిలా తప్పించుకొని తిరిగిన కాకాని గోవర్ధన్ రెడ్డి దొంగ పోలీస్ ఆటాడాడు. దాదాపుగా 55 రోజులు వాళ్ళు అసలు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా దొరకని పరిస్థితి. తీవ్రవాదులు ఉపయోగించే యాప్లు యూజ్ చేసే స్థాయికి ఎదిగాడా, దిగజారిపోయాడా అంటే దిగజారిపోయాడని చెప్పాలి. అంటే ఎంత దారుణం! ఇన్ని తప్పులు చేస్తూ తప్పించుకోవడానికి వీళ్ళు చేసిన సకల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, మరి ఇన్ని చేసి దొరికాడు దొంగ అనుకున్న తర్వాత 3 రోజు కస్టడీ ఇస్తే ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడని మనిషి మరి ఈ 2 రోజుల్లో మాట్లాడతాడా అంటే మరి పోలీసులు తనదైన శైలిలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా నోరు మెదుపుతాడు అనేది ప్రజల నుంచి వస్తుంది. బుజ్జగిచ్చకండి, బ్రతిమిలాడకండి, నానా బుజ్జి కన్నా అని చెప్పేసి గతంలో వాళ్ళ మంత్రి చెప్పాడు కదా, వెర్రి పప్ప అని కాదు బుజ్జి కన్నా అని అర్థమని. అట్లా బ్రతిమిలాడితే మరి ఆయన మాటేనడు. ఖచ్చితంగా పోలీస్ కోటింగ్ ఇస్తే ఖచ్చితంగా ఆయన మాట వింటాడు, దారిలోకి వస్తాడు, నోరు మెదుపుతాడు అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే గతంలో 3 రోజులు తీసుకున్నారు. ఏం ఉపయోగం ఉంది? ఏం సాధించారు? అంటే కస్టడీకి తీసుకోవటం, కోర్టుకు వెళ్ళటం ఇదేనా పని? నిజాలు తెప్పించాలి కదా బయటికి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఈ కేసులే కాదు, ఇవి గతంలో జరిగినటువంటివి, వీటిపై ఏ విధంగా కూడా ఆయన సహకరించట్లేదు. గతంలో ఆయన ఇటీవల కాలంలోనే పోలీసులను గుడ్డలూడదీసి నిల్చోబెడతామంటూ వ్యాఖ్యలు చేశారు. దానిపైన కూడా పోలీసులు సుమోటోగా కేసు పెట్టాలి ఆయన పైన అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు మేడం. మీరేమంటారు? ఖచ్చితంగా. అంటే ఇతను మాట్లాడటమే కాదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, ఇంకా అతను చూస్తే గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, మరి వీళ్ళందరూ కూడా అంటే శాంతి భద్రతలను కాపాడే పోలీసుల పట్ల వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సార్లు అదే మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదైతే పోలీసులు లేడీస్ సిబ్బంది కూడా 5,000 మంది ఉద్యోగాల్లో ఉన్నారు. మరి వాళ్ళకి అందరికి కూడా ఈ మాట వర్తిస్తుంది కదా, కాబట్టి మీరు ఖచ్చితంగా మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలి అంటే కనీసం నిమ్మకు నీరెత్తినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే అక్కడ వాళ్ళు ఈ రోజున పోలీసుల్ని బట్టలోడు తీసి మరి సమాజం ముందు నిలిపి ఖచ్చితంగా దాన్ని సుమోటోగా తీసుకోవాలి. ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తిని ఇంత దొంగ పోలీసు ఆటాడి ఇప్పుడు దొరికిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా బుజ్జగిస్తున్నారంటే ఏ విధంగా చూడాలి? అంటే పోలీసుల్లో ఇంకా అతనికి సపోర్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారా అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏ విధంగా చేరవేస్తున్నారు, మరి వాళ్ళకి ముందస్తుగానే తెలిసిపోతున్నాయి కొన్ని విషయాలు. వీటన్నిటికి కారణం ఎవరు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన జరగాలి. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఒక్కసారి జల్లెడ పట్టాలి. రాష్ట్రంలో అంతా కూడా సర్వనాశనం చేసి వెళ్ళింది వైఎస్ఆర్సీపీ. మేడం, పోలీసుల మీద చాలా విమర్శలు వస్తున్నాయి. సింగయ్య కేసు తీసుకున్నా సరే కొందరు పక్కదోవ పట్టించేటట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పోలీసులు గుడ్డిగా నమ్మారు. అసలు పోలీసుల తీరు అసలు వైసీపీకి వత్తాసు పలుకున్నట్టు ఉంటుంది అంటూ పోలీసుల పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు మనం చూసాం కామన్ మ్యాన్ కిరణ్ అనే వ్యక్తి మరి అతన్ని కొన్ని అనుచిత వ్యాఖ్యల కేసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల ఆధీనంలో ఉన్న వ్యక్తి మీద కస్టడీలో మరి గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి దాడి పాల్పడటం. మరి అతనికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? క్లియర్గా అర్థమైపోయింది అక్కడ. ఇతను ఏ రూట్లో వెళ్తున్నాడు, ఎక్కడ మంగళగిరిలోనా గుంటూరులోనా ఎక్కడున్నాడు అని చెప్పి తెలిసిపోయింది. మరి గోరంట్ల మాధవ్ను కూడా వాళ్ళు కస్టడీలో తీసుకున్నాక అతని చేతిలో ఫోను. మరి ఫోన్ ఎలా వచ్చింది? మొన్న చూస్తే ఒక 420 పిఎస్ఆర్ ఆంజనేయులు, మరి అతని చేతిలో కూడా ఫోను.
మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున చూస్తూ ఉంటే నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే విఘాతాన్ని కల్పించే శక్తులన్నీ కూడా, అంటే రాష్ట్రాన్ని ఆ విధంగా వాళ్ళు సర్వనాశనం చేసేసి వెళ్ళి ఎక్కడ ఏ వ్యవస్థని కూడా సక్రమంగా లేకుండా మొత్తాన్ని కూడా నాశనం చేసి వెళ్ళిపోయారు. కాబట్టి దాన్ని అంతా కూడా ప్రక్షాళన చేయాలంటే ఒక్కొక్కటిగా వీళ్ళు జల్లెడ పడుతూ రావాలి. ఎవరు దేంట్లో ఏ విధంగా, ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవరు, మరి అతను ఎక్కడ డబ్బులు జీతాలు తీసుకుంటున్నాడు, ఏ బ్యాచ్కి చెందినవాడు, ఏ ఇయర్లో పోస్టింగ్ ఎక్కడ, ఏ జిల్లాలో ఇతన్ని ఏ సెక్షన్ ఏ డిపార్ట్మెంట్లో వేశారు అంటే దేనికి కూడా దాఖలాలు లేవు. 14 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈయన డ్రైవర్గా చేస్తున్నాడంటే ఏ విధంగా చూడాలి? అసలు ఎంత దిగజారిపోయిందా? ప్రజలు కూడా ఈ రోజున చాలా దీని మీద వాళ్ళ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి? కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున దీని గురించి ఒక ఏదైతే మీడియా సమావేశం పెడతారా వాళ్ళతో పాటుగా, లేకపోతే మరి వీడియో కాన్ఫరెన్స్ పెడతారా, ఎలాగైనా సరే వాళ్ళల్లో ఉన్న ఎవరైతే ఇట్లాంటి కోవర్ట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కసారి జల్లెడబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలా చేసుకుంటూ పోతే ఈ రోజున చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు నిజం చెప్పించలేకపోతున్నారు? 1 కాదు 2 కాదు, అంటే పోలీసుల్ని బట్టలోడు తీసి సమాజం ముందు నిలబెడతానన్న వ్యక్తిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అంటే మీకే సిగ్గుచేటు. ఈ రోజున మీరే అనిపించుకుంటున్నారు. సమాజంలో మీకున్న విలువలను దిగజార్చే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? భయపడుతున్నారా? బెదిరిస్తున్నారా వాళ్ళు మిమ్మల్ని? వాటికి కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. వెంటనే దాన్ని మీ పై అధికారులకు చెప్పుకోవటం, మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిన్న చూస్తే పిల్లల్ని ఏ విధంగా వాళ్ళు తరలించారో చూసాం వైఎస్ఆర్సీపీ పార్టీకి. మరి ఇలాంటివన్నీ కూడా అంటే ఎండిఓ కార్యాలయాలా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటా, ఇంకా ఇట్లాంటివన్నీ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అక్కడ ఉన్న కలెక్టర్ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఈ రోజున నిజంగా చాలా పెద్ద బాధ్యత. అంటే ఈ రోజున రాష్ట్రానికి అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాల్సి వస్తుందో అంతకుముందు వీళ్ళు వ్యవస్థలన్నీ ఏ విధంగా నాశనం చేసి వెళ్ళారో అవన్నీ సమకూర్చుకోవడం కూడా చాలా కష్టం. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సవాలేను, చాలా టైం పడుతుంది. కానీ ఎక్కడా కూడా పోలీసులు మాత్రం మీ విధిని మాత్రం నిర్వహణలో మాత్రం మీరు తప్పు చేయకండి. దయచేసి మిమ్మల్ని మీరు దిగజార్చుకునే విధంగా ప్రవర్తించకండి. ప్రజల పట్ల, ప్రజలకు మీ పట్ల గౌరవం ఉంది, వాళ్ళ పట్ల మీకు ఏదంటే సెక్యూరిటీ ఇవ్వాల్సిన ఇదైతే ఉంది మీకు బాధ్యత. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ పోతే కాకాని గోవర్ధన్ లాంటి వ్యక్తిని మాత్రం ఖచ్చితంగా నిజాలు కక్కించాల్సిందే. ఇట్లాంటి మాటలని మాట్లాడుతూ ఎంత ఇబ్బందికి గురి చేశారో, వాళ్ళు అక్రమంగా క్వార్జ్ తవ్వకాలు చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నాళ్ళు, అంటే ఏదైతే పేలుడు పదార్థాలని అధిక మోతాదులో వీళ్ళు ప్రకాశం జిల్లాలో కూడా, మరి పర్చూరు నియోజకవర్గంలో కూడా అధిక మోతాదులో నిల్వలు, దాంట్లో కూడా ఇతనికి భాగం ఉన్నట్లుగా, మరి వీళ్ళు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసే విధంగా పేలుడు పదార్థాలు ఉపయోగించడం, ఇవన్నీ కూడా వీళ్ళు ఒక సంఘ విద్రోహ శక్తులు. కాబట్టి కాకాని గోవర్ధన్ లాంటి వ్యక్తిని ఎక్కడా కూడా ఉపేక్షించేదే లేదు. ఖచ్చితంగా అతనిని నిజాలు కక్కించండి. అతనికి కస్టడీకి తీసుకున్న వెంటనే చెప్పట్లేదంటే ఎలా చెప్తాడు? వెంటనే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోండి. ఏ విధంగా చెప్పాలో సామవేద దండోపాయాలు అన్నట్లుగా ఇరగ్గొట్టి ముందల అతని నోటి నుంచి నిజాలు రాబట్టండి అని ప్రజలైతే నిర్మోహమాటంగా అడిగేస్తున్నారు. ఈ రోజున సమాజంలో వాళ్ళకు ఒక బాధ్యత ఉంది, అంటే వాళ్లే కాబట్టి సమాజం అంటేనే ప్రజలు. మరి ఆ ప్రజలు అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులకి మరి ప్రజలకు సమాధానం వాళ్ళని నిరూపించుకోవాలి. ఈ రోజున వాళ్ళకు కూడా ఒక పెద్ద సవాల్ ఈ రోజున పోలీసు వ్యవస్థకు కూడా, వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి. మేము కరెక్ట్గా మా యూనిఫామ్కి మేము కరెక్ట్గా వర్క్ చేస్తున్నాము, మేము గౌరవాన్ని దిగజార్చే విధంగా మేము ఉండట్లేదు అనేది నిరూపించుకోవాలంటే ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు పోలీసులకు సవాల్. మరి మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చైనా సరే నిజాలు కక్కించాలని, అదేవిధంగా పోలీసులు తమ పైన తామకే బాధ్యత ఉందని, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చేసిన నిర్వాహకానికి ఇప్పుడు పోలీసులందరూ కూడా బలి అవుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో వారి విధులకు వారే బాధ్యత తీసుకొని నిర్వహించాలని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.